తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయడంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన రోగులు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డ్స్లో బెడ్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి కరీంనగర్లో నెట్వర్క్ హాస్పిటల్స్ వెలవెలబోతున్నాయి. వైద్యులు ఏమంటున్నారో కరీంనగర్ సివిఎం హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ తీసుకొచ్చిన అద్భుత పథకము ఆరోగ్యశ్రీ. కానీ ఆరోగ్యశ్రీ నిన్న రాత్రి నుంచి కూడా నిలుపుదల చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 హాస్పిటల్స్కి సంబంధించిన చైన్ మొత్తం ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన సిచ్యువేషన్స్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో సివిఎం హాస్పిటల్లో ఉన్నాం. అయితే కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 70కి పైగా ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. కానీ నిన్న రాత్రి నుంచి కూడా నిలుపుదల చేయడంతో రోగులు అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలో మనం సివిఎం హాస్పిటల్లో డాక్టర్ చాట్ల శ్రీధర్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల పేద రోగులు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఒక అద్భుతమైన పథకము, దీనివల్ల చాలామంది పేదలకు ఉపయోగపడుతుందని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇది నిలుపుదల చేయడం వల్ల ఎలాంటి వాతావరణం ఉంది? ముఖ్యంగా మొదటికి వస్తే దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఒక సదుద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే ఆరోగ్యశ్రీ. ఆ స్కీమ్కి ఒక మంచి పబ్లిసిటీ వచ్చిన పరిస్థితి. అతను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న ప్యాకేజెస్ చాలా ప్యాకేజెస్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఇప్పుడు. అండ్ ముఖ్యంగా చాలా నెలల తరబడి నిధులు కూడా జాప్యంగా ఇస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము మా తన్హా బాడీ నుంచి మా రాకేష్ వడ్డేరాజు నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ని ఇవాళ మిడ్ నైట్ నుంచి స్ట్రైక్ కాల్ ఇచ్చాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే నిధులు త్వరితగతిన విడుదల చేయండి. ఆ కాంట్రాక్ట్లోనే ఉంటుంది 45 డేస్లో ఇస్తామని. మినిమం 3 months అంటే 90 days లోపల నిధులు విడుదల చేయాలని ఒక ముఖ్య పాయింట్. సెకండ్ 8 పాయింట్ ఎజెండా ఉంది, బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ 2 points. ఫస్ట్ నిధులు వితిన్ 90 days విడుదల చేయాలి. సెకండ్, ఆ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరమైన ప్యాకేజెస్ ఉన్నాయి. కొంచెం ప్యాకేజ్ని ఎన్హాన్స్ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తే పేద ప్రజలకు ఒక మంచి నాణ్యమైన వైద్యం అందించే దిశగా మా ఆరోగ్యశ్రీ ఎంపావర్మెంట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వస్తాయని మనవి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచి పెండింగ్ ఉండే ఈ బిల్స్ అనేటివి, సో ఎప్పటివరకు క్లియర్ చేశారు? ఇప్పుడు ఇంకెంత రావాల్సి ఉంది? ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో దీనివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ముఖ్యంగా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నిన్న మార్నింగ్ కొంత రిలీజ్ చేసిన మాట వాస్తవము, బట్ అది ఓన్లీ November 23 వరకే. November 23 ఇంకా చాలా మంత్స్ పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. మేము కోరుకునేది ఒకటే ఏంటంటే 90 days లోపల డ్యూస్ ఇవ్వండి. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని చాలా ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. ఇవాళ దసరా పండుగ వస్తున్న పరిస్థితి, వాళ్ళకు శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. చాలామంది ఎక్విప్మెంట్స్ మాకు సప్లై చేసిన వాళ్ళ డ్యూస్ చాలా హ్యూజ్ రేట్లో పెండింగ్స్ ఉన్నాయి. సో ఈ దసరా పండుగ వచ్చే దృష్టిని పెట్టుకొని మాకు ఇప్పుడు ఆ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి దానికి మేము స్ట్రైక్ కాల్ ఇస్తున్నాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఇబ్బంది పెట్టాలనే దిశగా మేము పోవట్లేదు. మేము కూడా కమిటెడ్గా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ప్యాకేజెస్ అయినా మేము అందించడానికి ముందుకొచ్చే ఈ ఆరోగ్యశ్రీ ఎంపావర్మెంట్స్ తీసుకున్నాం. సో మా కష్టాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు సహాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే పేద రోగులతో పాటుగా ఇటు హాస్పిటల్స్లో ఎవరైతే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారో వాళ్ళను కూడా కన్సర్న్లోకి తీసుకొని వాళ్ళ సమస్యలను, వాళ్ళ ఇబ్బందులను, వాళ్ళ ఉద్యోగుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలి. ఇమీడియట్గా నిధులు విడుదల చేయడంతో పాటుగా 90 days అనేది ఒక డెడ్లైన్గా పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచిస్తారు. మరొక వైపు చాలా ప్యాకేజెస్ గతంలో ఏవైతే సూచించారో అవే నడుస్తున్నాయి. ఇప్పుడు అవి సరిపోవడం లేదు. వాటిని కొంత ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.